ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్ పేపర్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ రిలేటెడ్ సెక్షన్స్ ఎంసీక్యూస్ చూస్తున్నాం. ఆల్రెడీ ఈ సెక్షన్ రిలేటెడ్ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈచ్ వీడియోలో 30 ఎంసీక్యూస్ ఉన్నాయి. ఇన్కేస్ చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్ని ఒకసారి రెఫర్ చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి లైక్ చేయండి సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, విల్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, విషమయోజనానికి గల కారణం కానిది. ఇక్కడ కానిది అడిగాడు. విషమ యోజనానికి కారణం కానిది ఆత్మవిశ్వాసం. ఇది కారణం కాదు. మిగతా 3 కూడా కారణాలు: కుటుంబ కలహాలు, మానసిక భంగం, పాఠ్య ప్రణాళిక భారం. నెక్స్ట్, పరీక్ష సంస్కరణలకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 యొక్క సిఫార్సు ఏంటి? మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యతనివ్వడం, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అన్నమాట. ఎన్సిఎఫ్ 2005 యొక్క సిఫార్సు పరీక్షా సంస్కరణలకు సంబంధించి. నెక్స్ట్, కింది వాటిలో ఏది థోర్న్డైక్ ప్రకారం నేర్చుకోవడాన్ని సులభతరం చేస్తుంది? థోర్న్డైక్ పైవన్నీ విచ్ ఇస్ శిక్షణా బదిలీ, అభ్యాసకుడి మానసిక సేకరణ, తర్వాత పరస్పర చట్టం. నెక్స్ట్, సైకిల్ నడకలో సమతుల్యతను సాధించడం గురించి తెలుసుకోవడం స్కూటర్ నడక నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఇక్కడ నేర్చుకునే బదిలీ రకం ఏమిటి? సానుకూల బదిలీ. నెక్స్ట్, అభ్యాసనానికి సంబంధించి సరైన ప్రవచనం. నేర్చుకోవడం అనేది జీవితాంతం జరిగే ప్రక్రియ. నెక్స్ట్, అత్యంత ఎక్కువ శాతం అభ్యసనం మన శరీరంలోని ఏ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది? కన్ను. నెక్స్ట్, క్రమీణ అస్తిత్వం అనే పద్ధతిని దేనికి ఉపయోగిస్తారు? మానసిక బుద్ధి మాంద్యుల ప్రవర్తనను అభివృద్ధి పరచడానికి. నెక్స్ట్, నిరంతర సమగ్ర మూల్యాంకనం కింది వానిలో దీని ముదింపునకు సంబంధించినది? విద్యా విషయక మరియు సహ విద్యా విషయక అంశాలు. నెక్స్ట్, పియాజెట్ ప్రకారం పిల్లలు ఏ దశలో ఇంద్రియాల ద్వారా తమ పర్యావరణం గురించి నేర్చుకుంటారు? ఇంద్రియ మోటార్ దశ, జననం నుంచి 2 సంవత్సరాల వరకు. నెక్స్ట్, నైతికతకు సంబంధించినది ఏది? తప్పు మరియు ఒప్పు. నెక్స్ట్, సాంఘిక అభ్యాసనాన్ని ఇలా కూడా పిలుస్తారు: అనుకరణ ద్వారా అభ్యాసం. నెక్స్ట్, 2:5 = 6:-- ఈ రకం ప్రశ్నలు ఇలా పిలువబడతాయి: సారూప్య రకం. నెక్స్ట్, కోహ్లర్ ప్రయోగం కింది అంశానికి సంబంధించింది? అంతర్దృష్టి అంశానికి సంబంధించింది కోహ్లర్ ప్రయోగం. నెక్స్ట్, నిర్మాణాత్మక చట్రంలో పిల్లవాడిని ఎలా చూస్తారు? ఒక సమస్య పరిష్కారం మరియు శాస్త్రీయ పరిశోధకుడు. నెక్స్ట్, మహేష్ తన పుస్తకాన్ని స్కూల్కి తీసుకురావడం మర్చిపోయి అమిత్ని లెక్చర్ సమయంలో నేను నిన్న హోంవర్క్ని మీతో పంచుకున్నందున ఈరోజు మీ పుస్తకాన్ని నాతో పంచుకోవాలి అని అమిత్ని అడిగాడు. లారెన్స్ కోల్బర్గ్ యొక్క నైతిక అభివృద్ధి సిద్ధాంతం ప్రకారం మహేష్ ప్రకటనలు మార్పిడి వద్ద పూర్వ సాంప్రదాయం ధోరణిని సూచిస్తాయి. నెక్స్ట్, ఎరిక్సన్ సృష్టించిన పదం ఏమిటి? గుర్తింపు సంక్షోభం. దీన్ని ఎరిక్సన్ సృష్టించిన పదాలు. నెక్స్ట్, ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలడానికి మధ్య గల తేడాను ఇలా అంటారు: సామీప్య వికాస మండలం.
నెక్స్ట్ బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం బోధన శిక్షణ సిద్ధాంతం. దీన్ని బ్రూనర్ ప్రతిపాదించాడు. నెక్స్ట్ క్రీడా విద్య యొక్క పితామహుడిగా ఎవరు పరిగణింపబడతారు? క్రీడా మరియు విద్య యొక్క పితామహుడిగా ఎవరు పరిగణింపబడతారు? కాల్డ్వెల్ కుక్. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించటం అనేది నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం విరమణము. నెక్స్ట్ తెలుసుకోవడం యొక్క అన్ని వివిధ నమూనాలను కవర్ చేయడానికి సాధారణ పదం ఏమిటి? ఉదాహరణ గ్రహించడం, గుర్తుంచుకోవడం, విస్మరించడం, ఆలోచించడం, జ్ఞానం, తార్కికం, జ్ఞానం. నెక్స్ట్ కింది వాటిలో ప్రాథమిక అవసరం దాహం తీరుస్తుంది. నెక్స్ట్ గెస్టాల్ట్ అనే పదానికి అర్థం సమగ్రాకృతి. గెస్టాల్ట్ అనే పదానికి సమగ్రాకృతి అర్థం. నెక్స్ట్ తదుపరి వాటిలో ఏది అభివృద్ధి సూత్రం కాదు? దశలు అభివృద్ధి సూత్రం కాదు తదుపరి వాటిలో. నెక్స్ట్ వ్యక్తిగత అభ్యసనంలోని ఒక రకం కంప్యూటర్ ఆధారిత అభ్యాసం. కింది వాటిలో ఏది అభిజ్ఞా అభివృద్ధిలో భాగం కాదు? దృష్టి అనేది భాగం కాదు. మిగతా మూడు కూడా అభిజ్ఞా అభివృద్ధిలో భాగం, విచ్ ఇస్ భాష, హేతువాదం, ఆలోచన. పిల్లవాడు తార్కిక మానసిక కార్యకలాపాలలో నైపుణ్యం సాధించడానికి ముందు దశను ఏమంటారు? ముందస్తు కార్యాచరణ దశ. మోటివేషన్ అనే ఇంగ్లీషు పదం మోవర్ అనే గ్రీకు పదం నుంచి ఏర్పడింది. మోవెర్ అంటే చలనం. నెక్స్ట్ వైగోట్స్కీ ప్రకారం పిల్లలలో ప్రైవేట్ ప్రసంగం కనపడే వయస్సు 3 సంవత్సరాలు. ఓకే, ఇక్కడితో 30 MCQs కంప్లీట్ అయిపోయాయి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ రిలేటెడ్. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.